అనంతపురం నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు రోడ్డు సమీపంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. వాహనాల తనిఖీల సమయంలో లాయర్ గౌతమ్ రాజు, రూరల్ సీఐ శ్రీకాంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో న్యాయవాది గౌతమ్ రాజుపై సీఐ శ్రీకాంత్ యాదవ్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ న్యాయవాదులు రోడ్డుపైకి వచ్చి తీవ్ర ఆందోళనకు దిగారు. సీఐ శ్రీకాంత్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 5 గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించడంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్కు లాయర్లు అధికారికంగా కంప్లైంట్ చేశారు. సీఐ క్షమాపణ చెప్పకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని న్యాయవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అనంతపురం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రోడ్డు పైన బైఠాయించి అనంతపురం రూరల్ సిఐ శ్రీకాంత్ యాదవ్ రాజీనామా చేయాలి, న్యాయవాది పైన దాడి చేయడం తీవ్రమైనటువంటి చర్య అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు రోడ్డు పైన బైఠాయించారు. దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ రోడ్డు పైన బైఠాయించి రూరల్ పోలీస్ స్టేషన్ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మ మేడం ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రోడ్డు పైన బైఠాయించి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మీరు ఆందోళనకు దిగారు? అసలు మీరు డిమాండ్స్ ఏంటి? మేము అడ్వకేట్లు ఒక రక్షణ కోసం ఉండేది అడ్వకేట్ల యొక్క బాధ్యత. అట్లాంటికి పోతే అడ్వకేట్లు ఏ విధమైన ప్రొటెక్షన్ లేదు. అది ఎవరి ద్వారైనా సరే, ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళ జులుము ఈ జిల్లాలో ఎక్కువ అయిపోయింది. సో నేను ఒక చిన్న అబ్బాయి వాళ్ళ ఫాదర్ కి ఏదో టాబ్లెట్స్ తెచ్చేపోయి ఆడ ఆపినారు, బాగుంది, వాళ్ళు లైసెన్స్ అని చూపిస్తామంటే ఏం ఫాస్ట్ అంటే బాగలేదు సార్ అని చెప్పినారు. ఇబ్బంది కావాల అవుతామని అబ్బాయి ఆయన సిఐ శ్రీకాంత్ గారు వాళ్ళు ఉన్నారు, సార్ మాది కొంచెం చూడండి, మా నాన్న హెల్త్ బాగాలేదు అంటే, మరి ఆయన అది దానికి నువ్వు ఎవడైనా ఒకటి అని గలీజ్ మాట మాట్లాడితే అట్లా మాట్లాడతారు సార్. నేను లాయర్ అంటే కూడా ఇస్తాను సార్ మాట్లాడి కొట్టి ఆ పిల్లని ఇచ్చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మేము చూస్తా ఊరుకోలేము కదా. ఎన్నోసార్లు మనం చేస్తాము, ఎప్పుడు ప్రతిసారి ఇదే జరిగితే వాళ్ళకి ఏ ప్రొటెక్షన్ లేదని మేము అది ఇక్కడ బయట ఇచ్చినాము. ఆయన పైన యాక్షన్ తీసుకునేంత వరకు వదిలే ప్రసక్తి. న్యాయవాది చూడండి, మేము వెహికల్ చెక్ చేస్తున్నాం, ఈ సందర్భంగా అక్కడ ఆపి అతన్ని మాట్లాడితే అతను దురుసుగా వివరించాడు. అంతేకాకుండా సిఐని కూడా కొరికాడు అనేటువంటి విధంగా పోలీసులు చెప్తున్నారు. సిఐని అక్కడ ఏం కొరికింది లేదు, చేసింది లేదు. వాళ్ళు తీసుకొచ్చి కొట్టా ఉంటే ఎవరికైనా ఒక రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. ఆయన ఇద్దరు పోలీసులు పట్టుకొని గొంతు నిలిమితే ఆయన రక్షించడానికి ఆయన ఏదో కొరికినాడని చెప్తున్నారు తప్ప, అంతమంది పోలీసులు ఉండగా ఒక మనిషి ఏం చేస్తారు మీరు చెప్పండి? ఇది మా కామన్ సెన్స్ ఆలోచించాల్సిన విషయము. వాళ్ళు చేసిన పనులకు ఆయన ప్రైవేట్ డిఫెన్స్ పోయినా తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఇదంతా కూడా పోలీసు వాళ్ళు కల్పితాలు చేస్తున్నారు. చెప్పండి సార్, మీరు కోటు వేసుకొని నల్ల గౌను వేసుకుని న్యాయ దేవత వద్ద న్యాయం కోసం మీరు మాట్లాడేటువంటి వ్యక్తులు ఈ రోజు న్యాయవాదులందరూ కూడా రోడ్డు ఎక్కారు. అసలు ఏంటి మరి? నా పేరు ఎన్ ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ అనంతపురం బార్ అసోసియేషన్. నిన్న మా అడ్వకేట్ అసోసియేషన్ జూనియర్ అయినటువంటి మా బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి జూనియర్ న్యాయవాది గౌతమ్ రాజు కళ్యాణ దుర్గం రోడ్ లో ఏదైతే నరిగమ్మ గుడి టెంపుల్ దగ్గర వస్తా ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి బండి ఆపినారంట. బండి ఆపితే మనం మామూలుగా బండి ఆపినప్పుడు ఏం చూపించాలా, అడగల వాళ్ళ ఆర్సీ అడగల, లైసెన్స్ అడగల, లేదంటే ఏదో వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ రూల్స్ తీసుకోవాలి కదా. వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకు ఏదో బాగలేదు, షుగర్ టాబ్లెట్స్ తీసుకురావడానికి వెంటనే వెళ్తున్నాను సార్. నేను ఒక న్యాయవాదిని ఏం చెప్పినా గానీ ఎవడైతే నాకెట్లా నువ్వు పక్కన పెట్టు బండి అని చెప్పి బండికి సిప్పించుకొని బండి మెడ మీద ఒక ఏటు కొట్టి ఫస్ట్ పక్కన ఉంటాను నువ్వు నా కొడుకు అని చెప్పి మనం రాయలే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి చెప్తా ఉన్నా కూడా అందరూ ఇంకొకటి ఎస్ఐ ఒక్కడే తప్ప అక్కడందరూ మఫ్టీలోనే ఉన్నారు. కానిస్టేబుల్ ఎవరు డ్రెస్ లో లేరు, ఎవరు కొడుతున్నారు అనే విషయం కూడా తెలియదు. ఆ విధంగా అబ్బాయిని హరాస్ చేసి తర్వాత కూడా నేను వెళ్ళాలి సార్, మా డాడీకి బాగలేదు, షుగర్ ఎక్కువైపోయింది అని చెప్పినా కూడా వినుకోకుండా జీపులోకి తోసినారనమాట. తోయడం కూడా మోటగా తోసినారు. తోసినప్పుడు అబ్బాయికి చాలా గాయాలైనాయి. మళ్ళీ ఇక్కడ స్టేషన్ కి వచ్చి విపరీతంగా మూగగాయాలైన డమ్మింగ్ చాలా ఉన్నాయి. అబ్బాయి పోయి హాస్పిటల్లో కూడా చూపించుకోవడం జరిగింది, ఎమ్మెల్సీ అయింది. ఆ అబ్బాయి మీద ఏమాత్రం ఇప్పటికీ పొద్దున్నుంచి కూడా మా న్యాయవాదులు అతనికి ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పి ఒక్క క్షమాపణ చెప్పండి సార్ అని చెప్పి అడిగితే ఆయన ఈగో హర్ట్ అయిందంట. మమ్మల్ని ఇంతగా చేసినా కూడా పొద్దున్నుంచి ఇంతమంది ఇక్కడ చేస్తున్నా కూడా మా ఈగోలు హర్ట్ కాలేదా చెప్పండి సార్?
మీరు వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు మేము ధర్నాన్ని విరమించము. ఇప్పుడు షామియానా తెచ్చి రోడ్ అంతా వేస్తాము. ఇక్కడ పబ్లిక్ కి ఏదైతే ఇష్యూ అవుతుందో ఆ దానికి కూడా సిఐ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా చూస్తున్నాం. ఆ న్యాయవాదులందరూ కూడా ఇట్లా రోడ్ల పైన బైఠాయించారు. పెద్ద ఎత్తున దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా న్యాయవాదులందరూ కూడా రోడ్డును బైఠాయించారు. వివిధ రకాలుగా నినాదాలు చేస్తున్నారు. సిఐ దాడి చేశాడు, కనీసం క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం దాదాపుగా న్యాయవాదులు అంతా కూడా ఈ రోజు విధులను కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం మంది ఇప్పటికైనా కనీసం సిఐని మేము కేవలం క్షమాపణ కోరుతున్నాము, క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమంగా దీన్ని మారుస్తాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే న్యాయవాదులందరి దృష్టి కూడా ఇది వెళ్ళింటుంది. కనీసం సిఐ ఎవరైతే దాడి చేశారో క్షమాపణ చెప్పాలి, లేకపోతే దీన్ని ఇంకా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్తాం, కార్యాచరణను సిద్ధం చేస్తామనేటువంటి విధంగా కూడా న్యాయవాదులందరూ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి. మర్యాద మాట్లాడారు సార్, మీరు అడిగిన చూపిస్తున్నాను కదా అని చెప్పాను. దానికి ఆర్గ్యూ చేసుకుంటా మళ్ళీ ఎవరైనా కొట్టి ఎక్కడ తీసుకొచ్చి కొట్టారు సార్.